వెల్కమ్ టు భూలోక స్వర్గం. ఈరోజు నేను సీడ్స్ గివ్ అవే ప్లాన్ చేశాను కదా! ఆ వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ చేసిన వాళ్ళకి నేను ఈ సీడ్స్ పంపిస్తానని చెప్పాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే ఒక 10 మందో, 15 మందో చేసుకున్నారు కామెంట్ చేసిన వాళ్ళలో. కామెంట్స్ మాత్రం ఒక 37 మెంబర్స్ అయితే చేశారు. స్టిల్ నేను ఆ 37 మెంబర్స్‌కి సీడ్స్ ఇద్దామనేసి అనుకుంటున్నాను. అయితే నేను లిస్ట్ రెడీ చేశాను. ఈ వీడియోలో అదంతా ఎవరు అనేసి చెప్తాను. అయితే వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేసి ఆల్ అని ఉంటది. దానిపైన క్లిక్ చేశారనుకోండి, నేను వీడియోస్ పెట్టిన వెంటనే మీకు తెలుస్తాయి. యాక్చువల్లీ సీడ్స్ గివ్ అవే ప్లాన్ చేశాను కదా! అందులో సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేసిన వాళ్ళకి సీడ్స్ ఇస్తానని చెప్పాను ఆ వీడియోకి. కామెంట్స్ అయితే 37 మెంబర్స్ కామెంట్ చేశారు. ఇదంతా లిస్ట్ అనమాట. వీళ్ళకి నేను పంపిస్తాను. అయితే నేమ్స్ చదువుతాను చూడండి. నేమ్స్ అయితే జాయిగా చదువుతాను. ఫాస్ట్‌గా చదివేస్తే మళ్ళీ అర్థం కాదు కదా! అందుకనేసి. ఫస్ట్ పాపాచార్ హెచ్ఎన్, సెకండ్ వచ్చేసి వినిల్లా బొటిక్, తర్వాత మున్ని సన్నీ, తర్వాత కారుణ్య బాలాజీ వ్లాగ్స్, తర్వాత లక్ష్మీ వేముల, తర్వాత నేహా అగర్వాల్, తర్వాత గూడూరి అశోక, తర్వాత అపర్ణ సోమ, తర్వాత ఎంబా సునీత, తర్వాత ప్రత్యూష పర్వతనేని, తర్వాత మనీ మేక్స్ మెనీ థింగ్స్, తర్వాత రాణి చెరుకువాడ, తర్వాత శివ, తర్వాత రామ టీవీఆర్. ఈయన కనకాంబరం సీడ్స్ కూడా కావాలనేసి అడిగారు. నేను ఇచ్చే సీడ్స్తో పాటు కనకాంబరం సీడ్స్ కూడా పంపిస్తాను. తర్వాత ప్రణతి ఐడియాస్, తర్వాత మనోజ్ఞ, తర్వాత ఎస్కే, తర్వాత ఎంకేపీ టెర్రస్ గార్డెన్, తర్వాత శ్రీజ, తర్వాత సుజాత బొమ్మినేని, తర్వాత సంజ పులుగుజ్జ, తర్వాత ప్రణయ ఆర్పి, తర్వాత నాగరాజు అప్పారి, తర్వాత నవ్య పప్పి, తర్వాత పి లేఖరాజ్, తర్వాత మేఘనా కే, తర్వాత భూవి శృతిక చిక్కాల, తర్వాత సూర్య జయసూర్య, తర్వాత ప్రేమావతి ఎస్, తర్వాత సమీరా గార్డెనింగ్ అండ్ కుకింగ్ వ్లాగ్స్. సమీరా గారు అయితే మల్బరీ అండ్ మల్లె కటింగ్స్ కూడా కావాలనేసి అడిగారు. తర్వాత హరితవల్లి, తర్వాత భాగ్యం మన్నే, తర్వాత ఇంద్ర ప్రియదర్శిని, తర్వాత నవనీత్ ద ఫైటర్. ఇవిడైతే మల్లె అండ్ కనకాంబరం సీడ్స్ అడిగారు. మల్లె కటింగ్స్ అండ్ కనకాంబరం సీడ్స్ పంపిస్తాను. తర్వాత విన్ను, తర్వాత మణిప్రకాష్ జోషుల, తర్వాత ఎస్టీ అని ఉంది. అంటే మీ పూర్తి పేరు లేదు, జస్ట్ ఎస్టీ అనేసి ఉంది. ఇది మొత్తం 37 మెంబర్స్. మీరు ఏం చేస్తారంటే నేను డిస్క్రిప్షన్లో మెయిల్ ఐడి పెడతాను. ఆ మెయిల్ ఐడికి మీ అడ్రస్ అండ్ ఫోన్ నెంబర్తో పంపించండి. నేను స్పీడ్ పోస్ట్ చేస్తాను. మీరైతే ఒక 1 వీక్ వరకు చూసుకోండి లెటర్స్ ఏమన్నా వస్తున్నాయి అనేసి, లేదంటే మళ్ళీ నాకే రిటర్న్ వచ్చేస్తుంది అందుకనేసి. అలానే నేనైతే ఫైనల్ లిస్ట్ ప్రిపేర్ చేస్తాను కదా, ఇంకా ఈ 37 మెంబర్స్కే పంపిస్తాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మీ నేమ్స్ వేరు ఉండొచ్చు. కొంతమందికి యూట్యూబ్లో వేరే నేమ్ పెట్టుకుంటుంటారు కదా, నిక్ నేమ్స్ అదిను. అలా ఏమన్నా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ విన్ను అనేసి ఉన్నారు, మీ నేమ్ వేరే ఏమన్నా ఉందనుకోండి, ఏం చేస్తారంటే విన్ను అనేసి నాకు మెయిల్ చేస్తారు కదా, మెయిల్ చేసినప్పుడు విన్ను అనేసి పెట్టేసి కింద మీ అడ్రస్ నార్మల్ నేమ్ అండ్ నార్మల్ అడ్రస్ కూడా పెట్టండి. అంటే ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళ కాదా అనేసి నాకు ఐడెంటిఫికేషన్ కోసం. మళ్ళీ వేరే వాళ్ళు పెట్టేశారు అనుకోండి, అడ్రస్ నాకు తెలియదు కదా. సో నేను లిస్ట్లో ఉన్న నేమ్స్కి మాత్రమే పంపిస్తాను కాబట్టి సేమ్
మీరు నాకు కామెంట్స్‌కి యూట్యూబ్‌లో కామెంట్ ఏ నేమ్‌తో అయితే పెట్టారో, ఆ నేమ్ కూడా పెట్టి అప్పుడు అడ్రస్ పంపించండి. ఒక 3 డేస్ వరకు చూస్తాను. 3 డేస్‌లో పంపించిన వాళ్ళకి పంపిస్తాను. అంటే యాక్చువల్లీ నేను ఇంకా త్వరగానే పంపించేద్దాం అనుకున్నాను. నాకు కొంచెం వర్క్ ఎక్కువగా ఉండి, నేను కొంచెం సీడ్స్ పంపించడం లేట్ అవుతుంది. మీరు కామెంట్స్‌లో నేను మెయిల్ ఐడీ పంపిస్తాను. ఆ మెయిల్ ఐడీకి మీ యూట్యూబ్ నేమ్ అండ్ ఒకవేళ మీ నార్మల్ నేమ్ వేరుందనుకోండి, అది పెట్టండి. యూట్యూబ్ నేమ్ అయితే బ్రాకెట్‌లో పెట్టండి. అది నేను అడ్రస్‌లో రాయను. యూట్యూబ్ నేమ్ బ్రాకెట్‌లో పెట్టేసి, కింద మీ నార్మల్ నేమ్, మీ అడ్రస్ పెట్టేశారనుకోండి, నేను ఆ నేమ్‌కి, ఆ అడ్రస్‌కే పంపిస్తాను సీడ్స్. మళ్ళీ రిటర్న్ వచ్చేస్తే ఇంకా మళ్ళీ పంపించనండి. పోస్ట్ ఆఫీస్ వాళ్ళకి ఒకసారి చెప్పండి మీకు పోస్ట్ వస్తదనేసి. నేను ప్యాక్ చేసేటప్పుడు వీడియో చేసి నేను చెప్తాను పోస్ట్ చేసేటప్పుడు. మేబీ 1 వీక్ లోపలనే వచ్చేస్తది. నేను పోస్ట్ చేశాక 1 వీక్ లోపలనే మీకొచ్చేస్తది. నేను పోస్ట్ చేసేటప్పుడు కూడా నేను మీకు చెప్తాను ఎప్పుడు పోస్ట్ చేస్తున్నాననేసి. సో, మీకు తెలుస్తది. ఆ 1 వీక్‌లో ఇంట్లో వాళ్ళని గాని చెప్పండి. ఒకవేళ మీరు లేకపోయినా ఇంట్లో వాళ్ళని తీసుకోమని చెప్పండి. మీ అడ్రస్ మెయిల్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్స్‌లో మెయిల్ ఐడీ ఉంటది. అండ్ మీరు వీడియో చూసుకోకుండా ఒక 4, 5 వారాల తర్వాత, ఒక 2, 3 నెలల తర్వాత వచ్చి నాకు సీడ్స్ పంపిస్తానన్నారు. లిస్ట్‌లో నా నేమ్ ఉంది. నాకు పంపించండి అంటే మరి నేనేం చేయలేను. అందరికి ఒకేసారి పంపించేస్తాను. అడ్రస్ వచ్చేసి ఎలా పంపిస్తారంటే మీ నేమ్, మీ వీధి పేరు, మీ ఊరు పేరు, పిన్ కోడ్ అయితే తప్పనిసరి ఇవ్వండి. మీ స్టేట్, మీ మండలం ఇవ్వాలి. మళ్ళీ పిన్ కోడ్ అది రాయకుండా, స్టేట్ రాయకుండా పంపిస్తే సీడ్స్ అయితే రావు. నేను చెప్పినవైతే కంపల్సరీ పంపించాలి అడ్రస్‌లో. మీరు అడ్రస్ సరిగ్గా రాయలేదనుకోండి, అవి నేను పంపించినా సరే తిరిగి తిరిగి రాంగ్ అడ్రస్ అని తిరిగి వెనక్కి వచ్చేస్తాయి. సో, ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అలానే ఈ వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి, మన ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని, పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపిస్తే, వేరే వాళ్ళకి ఉపయోగపడుతుంది అని అనుకుంటే, మీ ఫ్రెండ్స్‌లో కానీ, ఫ్యామిలీ మెంబర్స్‌లో కానీ, గార్డెనింగ్ అంటే ఇంట్రెస్ట్ ఉండి, గార్డెనింగ్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే, వాళ్ళతో ఈ వీడియో షేర్ చేసుకోండి.